నిన్న మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న విజయవాడ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మెట్రో నగరాలతో పోటీ పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పారామీటర్స్ పెరిగిపోయాయి. అయితే ఢిల్లీ, ముంబై నగరాల్లో అతి తక్కువ ఖర్చుతో కూడా సామాన్యుడు సైతం బతికే అవకాశం ఉంటే విజయవాడలో ఆ పరిస్థితి లేదు. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదనే విధంగా ఉన్న విజయవాడపై స్పెషల్ రిపోర్ట్. బెజవాడ ఇప్పుడు నో మోర్ ఏ స్మాల్ సిటీ. మెట్రో నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఓ మెట్టు ఎక్కువగా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మెట్రోగా ఇంకా మారకుండానే, ఆ హంగులు పూర్తి స్థాయిలో రాకుండానే ఇక్కడ అన్నీ కొండకి కూర్చున్నాయి. ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిందో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించడంతో అందులో భాగమైన బెజవాడకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అమరావతిలో బిల్డింగ్లు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే జరుగుతున్నాయి. దీంతో ఈ నగరానికి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, నిర్మాణ కార్మికులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా అన్ని రంగాల నుంచి విజయవాడకు వలసబాట పట్టారు. అసలే చిన్న సిటీ, అందున ఇరుకు రోడ్లు. అయినా ఒక్కసారిగా వచ్చిన ఈ అవకాశాల వెల్లువతో అన్ని ఆకాశమెక్కి కూర్చున్నాయి. మెట్రో నగరాలను తలదన్నే రీతిలో ఇక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. శాలరీస్ వస్తున్నాయండి, అవి కూడా పెంచడానికి ఉన్నప్పుడు ఇది కూడా మనకి చాలా అవకాశంగా ఉంటుంది. మన ఉన్నటువంటి రెంటల్స్ కానివ్వండి, వాళ్ళ జీవన విధానం అవ్వండి, మన పెట్రోల్ అవనివ్వండి, లేకపోతే తిండి ఆహార ధాన్యాలు అవనివ్వండి, దానికి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళకి వచ్చే సంపాదన కంటే కూడా మరి వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇంటి అద్దె, మార్కెట్ ధరలు, రవాణా, నెలసరి ఖర్చులు, రెస్టారెంట్, ఇల్లు కొనుగోలు, జీతాలు, బట్టలు వంటి 8 పారామీటర్లపై ఆ నగరం కాస్ట్ ఆఫ్ లివింగ్ స్థాయిని డిసైడ్ చేస్తారు. మన దేశంలో ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై మొదటి 4 స్థానాల్లో ఉండగా హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. అయితే బెజవాడలో ఈ నగరాల్లో లేనంత స్థాయిలో ఈ పారామీటర్లు పెరిగిపోయాయి. ఇంకా రాజధాని కాలేదు, నిర్మాణం జరగలేదు, కానీ స్థాయి మాత్రం అంతకు మించిపోయింది. ఇంటి కిరాయిలు ఊహకు కూడా అందనంత స్థాయిలో ఉన్నాయి. ఊరికి దూరంగానైనా సరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఉంటోంది. అదే కమర్షియల్ గా అయితే ఆ ధర 40 నుంచి 50 వేల రూపాయల దాకా ఉంటోంది. కేవలం ఓ సంవత్సర కాలంలో ఇలా పెరిగాయని స్థానికులు అంటున్నారు. ఒకప్పుడు నేను సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం 4,000, 5,000 రూపాయల్లో డబుల్ బెడ్రూమ్ దొరికేదండి కంఫర్టబుల్గా. కొద్దిగా మరి సెంటర్లో కాకుండా కొద్దిగా పక్కకు పోతే, అదే పక్కకు పోయి ఇప్పుడు చూస్తే కనుక 8 నుంచి 12,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ 5,000 రూపాయలది 8,000 రూపాయలు అయిందనుకున్నా కానీ స్ట్రైట్ అవే 60% పెరిగినట్లండి. లోకల్ గా ఉండేవారికి కానీ, వలస వస్తున్న వారికి గాని జీతాలు పెరగటం లేదు, కానీ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు. పనివాళ్లు, సర్వీస్ సెక్టార్ అయితే టచ్ చేసేటట్లే లేదని అంటున్నారు. ఇల్లు చిమ్మి అంట్లు తోమినందుకు పనివాళ్లు 1,500 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ వంటి సర్వీసులకు మినిమం ఛార్జ్ గా 500 వసూలు చేస్తున్నారని, దానిపై విడి భాగాల కోసం మరింత వసూలు చేస్తున్నారని అంటున్నారు. అందుకోసమే ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వాళ్లు వీలవ్వకపోయినా సరే అన్ని పనులు తామే చేసుకుంటూ ఉన్నామని అంటున్నారు. విజయవాడ లైఫ్ స్టైల్ అండి మరి దారుణంగా అవుతుంది. నిత్యావసర వస్తువులన్నీ బాగా ధరలు పెరిగిపోతున్నాయి. స్కూల్ ఫీజులు, కూరగాయలు, పాలు, ప్రతిదీను. ఇంటి రెంట్లు మొదలు చేసేసి ఇంట్లో పని మనిషికి ఇవ్వాలన్నా ఏదైనా సరే ప్రతిదీను బాగా ఖర్చుతో కూడుకుంది. క్యాపిటల్ అవడం వల్ల అందరికీను ఎక్కువ నష్టపోతున్నారు, కానీ ఖర్చుల ద్వారా ఎవరికి అయితే ఇన్కమ్ అయితే అనిపించట్లేదు. మెయిన్ స్కూళ్ళల్లో అయితే విపరీతమైన ఫీజులు కట్టలేకపోతున్నామండి. మరో పారామీటర్ అయిన రవాణా కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారింది. అన్ని ప్రాంతాలకు బస్ సదుపాయం లేకపోవడం, బస్ ఫ్రీక్వెన్సీ అంతగా లేకపోవడంతో ఆటోల ఇష్టానురాజ్యంగా మారింది. ఆటో సర్వీస్ పైన నియంత్రణ లేకపోవడం, మినిమం ఛార్జ్ అనేది లేకపోవడం, మీటర్ రీడింగ్ విధానం లేకపోవడంతో దొరికినంత దండుకో అనే విధంగా మారింది ఆటో వ్యవస్థ. మినిమం 100 రూపాయలు లేనిదే ఇక్కడి ఆటోలు బయలుదేరే పరిస్థితి లేదు. ఆటో ఛార్జెస్ అసలు 30 రూపీస్కి అయ్యే ఛార్జ్ 50 రూపీస్, 100 రూపీస్ తీసుకున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మేము సత్యనారాయణపురంలో ఉంటాము, ఇక్కడ నుంచి పీవీపీ తీసుకోవాలంటే 100.
100 రూపీస్ 150. అసలు నోటికి ఎంత వస్తే అంత అమౌంట్ అనేది వర్తీగా లేదు. ఇప్పుడు వేరే మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ మనకి ఇంత కిలోమీటర్స్కి ఇంత ఛార్జ్ అనేది ఉంటుంది. సో అలా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆటో ఛార్జెస్. ఇక మరో పారామీటర్ భూముల విలువ. అపార్ట్మెంట్ల ధరలు దేశంలో ఎక్కడా లేనంత స్థాయిలో ఉన్నాయి విజయవాడలో. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈ ధరలు ఆకాశమంటే కూర్చున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుంచి 30 లక్షలు పలికిన ఎకరం భూమి ఇప్పుడు 1.5 కోటి పై మాటగా వినపడుతోంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొందామంటే అది 50 నుంచి 70 లక్షల వరకు ఉంది. కొత్తగా ఇక్కడికొచ్చిన వాళ్లు ఈ ధరల్ని చూసి తమ ఊళ్ళో అయితే ఇదే ధరకు 4-5 ఇళ్లొస్తాయంటూ వెనక్కి తగ్గుతున్నారు. విజయవాడ సిటీలో అబ్నార్మల్గా ఉందమ్మా. ఒకప్పుడు మనం సెంట్ లెక్క, ఎకరాల లెక్క కొనేవాళ్ళం, తర్వాత గజాలని. ఇప్పుడు అంగుళాల లెక్క కొనుక్కునే రోజులు వచ్చినాయి. ఒక అంగుళం నాకు విజయవాడలో ఉందని చెప్పుకునే రోజులు వస్తాయి తర్వాత. ఇక షాపింగ్ విషయానికొస్తే భారీ మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్లు వెలిశాయి. జత బట్టలు కొనాలంటే కనీసం 3 నుంచి 4 వేల రూపాయలు చేతిలో ఉండాల్సిందే. చైన్ సిస్టమ్ సూపర్ మార్కెట్ల పుణ్యమా అంటూ మెట్రో నగరాల్ని తలదన్నే రీతిలో ధరలు ఉన్నాయి. మాల్స్ డెకరేషన్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో దానికైనా ఖర్చు కూడా జనం మీదే రుద్దేస్తున్నారు. అయితే తమ కొనుగోలు శక్తి ఆ మేరకు లేదని స్థానికులు వాపోతున్నారు. ఇదివరకి ఇప్పటికి పోల్చుకుంటే చాలా వేలల్లో ఉంటున్నాయి అన్నీ కూడాను. ఒక పోగు తేడా ఉందని చెప్పేసి 6,000 అంటున్నారు. అదే మామూలు జనరల్ అంటే 3,000 అంటున్నారు. లేదా ఇంకొంచెం బోర్డర్ వచ్చిందంటే, కలర్ వచ్చిందంటే, డిజైన్ వచ్చిందంటే 10,000 అంటున్నారు. అది మిడిల్ క్లాస్ కొనడానికి చాలా భారం అయిపోతుంది. అది ఉపాధి వేటలో ఈ నగరానికి వస్తున్న సామాన్యులు ఈ స్థాయి జీవన ప్రమాణాల్ని తట్టుకోలేకపోతున్నారు. పెద్ద మెట్రో నగరం కాకుండానే ఈ స్థాయిలో ధరలు ఉంటే రానున్న కాలంలో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.